సాయి ఈశ్వర్ మృతికి సీఎం రేవంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలే బాధ్యత వహించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక సర్పంచ్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తీరుపై బీసీల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతుందన్న వాదనలు వినిపిస్తున్న పరిస్థితి. బీసీలకు ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టలేదన్న ప్రచారము జోరందుకుంది. మంత్రివర్గ ఆమోదం, ఆర్డినెన్స్, బిల్లు, హైకోర్టులో కేసులు, సుప్రీంకోర్టులో వాదనలు అన్నీ అయినా బీసీలకు లభించింది మాత్రం శూన్యమేనన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఈశ్వర్ సాయి ఆత్మహత్యకు కాంగ్రెస్ అనుసరిస్తున్న బీసీ వ్యతిరేక పాలసీనే అన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఇష్యూ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ని ఇరకాటంలోకి నెట్టిందా? ఊహించని ఈ పరిణామం రాజకీయ దుమారానికి దారితీస్తుందా? బీసీలకు ఆశ పెట్టింది ఎవరు? రిజర్వేషన్లు అంటూ మోసం చేసింది ఎవరు? చట్టం, రాజ్యాంగపరమైన అంశాలను పరిగణలోనికి తీసుకోకుండా దుందుడుకు రాజకీయాలు చేయడంతో పరిస్థితి ఇంతవరకు తీసుకొచ్చిందా? కోటా ఎపిసోడ్ అంతటికీ బాధ్యులెవరు? బీసీలకు వాస్తవ పరిస్థితులు చెప్పకుండా మోసం చేయడం సరైందేనా? 42% కోటాకు తీసుకోవాల్సిన చర్యలపై చట్టపరంగా ముందుకెళ్లకుండా రాజకీయ కోణంలోనే చూశారా? తెలంగాణలో సాయి ఈశ్వర్ ఆత్మహత్యపై జరుగుతున్న చర్చ ఏంటి? రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఏవై స్వామి సిద్ధంగా ఉన్నారు. స్వామి, చూస్తున్నా మొత్తంగా బీసీ ఉద్యమం పురుడు పోసుకుంది. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏ విధంగా అయితే ఆత్మ బలిదానాలు జరిగాయో, ఈశ్వర సాయి మృతితో ఈ ఉద్యమం కూడా ఆ స్థాయికి వెళ్తుందన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఎవరు కూడా స్వామి పెడతామని చెప్తేనే ఆశగా ఎదురు చూస్తారు. కాంగ్రెస్ సర్కార్ పెడతామని చెప్పింది, తీరా కంచంలో కూడు లాగేసుకున్నట్టుగా మొత్తంగా పరిస్థితులు అయితే మారిపోతున్న పరిస్థితి. ఓవైపు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఏంటి మొత్తంగా కాంగ్రెస్కి ఏమైనా వ్యతిరేక పవనాలు వీచే అవకాశం ఉంటుందంటారా? ఈ ఉద్యమం ఇంకా తీవ్రతరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? డీటెయిల్స్ ఏంటి స్వామి? వంశీ, ఇప్పటికే తెలంగాణలో పంచాయత్ ఎలక్షన్ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఒక్కసారిగా సాయి ఈశ్వరచారి ఆత్మార్పణం అనేది కూడా బీసీ వర్గాల్లో కొంత అలజడి సృష్టించింది. తమకు ఇస్తానన్నటువంటి హక్కుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది. మాకు ఎలక్షన్ సందర్భంగా గతంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కులగణన చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఎక్కడ కూడా దాన్ని అమలు చేయకుండా అనేక అడ్డంకులు చూపించి ఇప్పుడు మాకు నోటికాడు కోడును లాగే విధంగా ప్రయత్నం చేసింది అనేది కూడా బీసీలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే శ్రీకాంతాచారి బలిదానాన్ని గుర్తు చేసుకుంటున్నారో మరొకసారి ఇప్పుడు సాయి ఈశ్వరాచారి ఆ బలిదానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. బీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్ 42% రిజర్వేషన్ కాదు, అది 23% అన్నారు. 23% కూడా కాదు, కేవలం అది 17%కి వచ్చి ఆగిపోయింది. ఎస్టీలకు మామూలుగా వారికి వచ్చినటువంటి కోటా 17% వచ్చింది. ఎస్సీలకు దాదాపు 20%కి వెళ్ళిపోయింది. బీసీలకు జనాభా కంటే కూడా ఇప్పుడు మనకున్న పర్సంటేజ్ బాగా తగ్గిపోయింది. ఇది ఎక్కడో ఒక దగ్గర కుట్ర జరిగింది, ఇది బీసీలకు అన్యాయం జరిగే విధంగా ఉందనేది కూడా సాయి ఈశ్వరాచారి మొన్న జరిగినటువంటి ఆత్మార్పణం అంతా కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ప్రభుత్వం పైన బీసీ సంఘాల జేఏసీ పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తుంది. ఒకవైపు లీగల్ ఫైట్ చేస్తున్నారు. ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం కుదరదని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కేవలం మహారాష్ట్ర ఎలక్షన్ కోసం కులగణన చేశారు, బీహార్ ఎలక్షన్స్ కోసం తెలంగాణలో 42% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పడం కోసమే కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేస్తుంది. ఈ బీసీ అంశాన్ని జాతీయ స్థాయి ఎజెండా చేసి చర్చించడం కోసం, బీసీ ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలన్న చిత్తశుద్ధి లేదనేది కూడా బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని బాధ్యులుగా చేసి ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇద్దరు కలుసుకుంటేనే జాతీయ స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి బీసీలకు ఈ రిజర్వేషన్ ఇవ్వడానికి వీలవుతుందని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా పదే గుర్తు చేస్తున్నప్పటికీ కూడా ఈ సమస్య ఇంకా సాల్వ్ కావట్లేదు. ఇప్పుడు కేవలం రిజర్వేషన్ల విషయంలో ఇప్పుడు పంచాయతీల్లో గత కేసీఆర్ సర్కార్ హయాంలో 23% వచ్చిన రిజర్వేషన్లు ఇప్పుడు మళ్ళీ 17%కి పడిపోవడానికి కారణం ఏంటి? ఎక్కడ కుట్ర జరిగింది? కలెక్టర్లు ఎక్కడ టెక్నికల్ మిస్టేక్ చేశారా? ఒకవైపు ఎస్సీలకు జనాభా కంటే కూడా వాళ్ళకు రిజర్వేషన్ల పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది. ఒకవైపు 170 యాక్ట్ కారణంగా ఎస్టీ రిజర్వేషన్ ఖచ్చితంగా వాళ్ళకు 10% పైగా వాళ్ళకి ఇప్పటికే రిజర్వ్ అయి ఉన్నాయి. వారి జనాభా దామాష ప్రకారం మరొక 6-7% రిజర్వేషన్ వాళ్ళకి వచ్చాయి. దాదాపుగా 17% అయ్యాయి. ఇప్పుడు ఎస్సీలకు కూడా దాదాపుగా 17 నుంచి 20 మధ్యలో వారికి రిజర్వేషన్ వచ్చినట్టే చెప్తున్నారు. దీంతో బీసీలకు జరిగినటువంటి అన్యాయం విషయంలోనే సాయి ఈశ్వరాచారి ఆత్మార్పణ చేసుకోవడంతో కూడా ఒక్కసారిగా మళ్ళీ బీసీ ఉద్యమానికి ఒకవైపు పురుడు పోసినట్టయింది. చాలా మంది బీసీ సంఘాల నేతలంతా కూడా ప్రభుత్వం పైన మండిపడుతున్నారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి. రైట్, మొత్తంగా చూస్తున్నాం తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ. తమకు కావాల్సిన హక్కుల కోసం పోరాడి సాధించుకుంటారు తెలంగాణ ప్రజలు అనేది యావత్ ప్రపంచానికి కూడా తెలుసు. రాష్ట్రం సాధించుకున్నదే ఒక ఉద్యమంలో. ఇంత సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఎవరికి రావాల్సిన హక్కులు వాళ్లకు రాకుండా పోతున్నాయి. ఇక బీసీ
రిజర్వేషన్కు సంబంధించి జిల్లాల్లో కూడా మొత్తంగా మంటలు రాజుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. సో కరీంనగర్లో బీసీ రాజకీయానికి సంబంధించి బీసీ రగడకు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రశాంత్ జాయిన్ అవుతున్నారు. ప్రశాంత్, చూస్తున్నాం మొత్తంగా కామారెడ్డి డిక్లరేషన్ చేశారు. డిక్లరేషన్తో రాజకీయంగా ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారు. చట్టపరంగా అమలు కాదని తెలిసినప్పుడు ఎందుకు ఆ డిక్లరేషన్ చేయాల్సి వచ్చింది? ఈరోజు ఎందుకు అడుగులు వేయలేకపోతున్నారు? మరొక బలిదానం జరిగినా ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరవవా? అంటే ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు, ఇప్పుడు స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఇంకా ఆత్మార్పణలు జరగాల్సిందే అని చెప్పి పెద్ద ఎత్తున బీసీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏంటి? కరీంనగర్ వ్యాప్తంగా అసలు మొత్తంగా ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏ విధంగా పోరాటం ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి? డీటెయిల్స్ ఏంటి ప్రశాంత్? మీరు అన్నట్టుగా బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా మంటలు అంటుకుంటున్న నేపథ్యం. మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ మేము ఖచ్చితంగా కల్పిస్తామని ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ప్రధానంగా ఇటు కామారెడ్డి డిక్లరేషన్ కి సంబంధించి వారు ఒక బహిరంగ సభ పెట్టి కామారెడ్డి డిక్లరేషన్ చేశారు. 42% రిజర్వేషన్ ఇటు సాధారణ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికైనా కూడా విద్యా ఉద్యోగాలలో కూడా ఈ యొక్క 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామని చెప్పారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూస్తా ఉన్నాం. ఒక్కసారిగా ఇటు అసెంబ్లీలో తీర్మానం చేశారు. అసెంబ్లీలో అన్ని పార్టీలు కూడా అందరూ కూడా ఈ బీసీ బిల్లుకి మద్దతు తెలిపాయి. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఒక ఆర్డినెన్స్ తర్వాత గవర్నర్ కి పంపారు. గవర్నర్ కూడా దాన్ని తిరస్కరించడంతో ఇటు హోమ్ మినిస్టర్ కి పంపిన నేపథ్యం కనబడింది. అంటే హోంశాఖ దగ్గరే ఉండిపోయింది పెండింగ్ లో. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కోర్టుకు వెళ్లారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు కూడా మొట్టికాయలు వేసింది. హైకోర్టుకు సంబంధించింది 50% ఈ యొక్క రిజర్వేషన్ అంశానికి సంబంధించి 50% దాటకూడదు అనే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కూడా కోర్టు మొట్టికాయలు వేసిన సందర్భం. తర్వాత జరిగిన పరిణామాలు మనం చూస్తా ఉన్నాం. బీసీ సంఘాలంతా కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళిన పరిస్థితి, సుప్రీంకోర్టుకు సంబంధించి అంటే అప్లికేట్ అయిన సందర్భం కనబడింది. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఖచ్చితంగా ఈ సాధారణ అంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు ఖచ్చితంగా జరపాలి. డిసెంబర్ లోపు జరపకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఇబ్బందులు అవుతాయి అనేది కూడా ఇటు కోర్టు నేపథ్యంలో ప్రశాంత్ చూస్తున్నాం. ఒకవైపు స్థానిక సంగ్రామం జరుగుతుంది. స్థానిక సంగ్రామంలో ఒకవైపు అంటే గత ప్రభుత్వంలో రిజర్వేషన్ కన్నా ఇప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతున్న పరిస్థితి. సో అన్ని పార్టీల్లోనూ అన్ని రాజకీయ పార్టీల్లోనూ బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు ఉన్నారు. సో ఎక్కడైనా ఆ ప్రభావం కనపడుతుందా? బీసీ ఉద్యమానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు రిజర్వేషన్లు ప్రకటిస్తేనే మేము ఎన్నికలకు వెళ్తామన్న పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? లేదు మొత్తంగా అధికార పార్టీ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్న పరిస్థితి ఏంటి? గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది ప్రశాంత్? చూస్తా ఉన్నాం. అయితే కొంత డిస్టర్బెన్స్ గా ఉంది వంశీ. యా ప్రశాంత్ ప్లీజ్ కంటిన్యూ. యా ప్రశాంత్ ప్లీజ్ కంటిన్యూ. యా ప్రశాంత్, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? కొంత డిస్టర్బెన్స్ గా ఉంది. యా ప్లీజ్ కంటిన్యూ ప్రశాంత్. ఎస్ వంశీ, ప్రధానంగా అంటే కరీంనగర్ వ్యాప్తంగా ఇటు ఏదైతే హైదరాబాద్ లో జరిగిన నిన్నటి సంఘటనకు సంబంధించి 48% రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఏదైతే చారి చనిపోయాడో ఆ తర్వాత కరీంనగర్ వ్యాప్తంగా కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల అంశం పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. ఇటు బీసీ సంఘాల్లో కూడా ఖచ్చితంగా బలిదానాలు అవుతేనే తప్ప ఈ యొక్క ప్రభుత్వాలు చెల్లించవా అనే ఒక క్వశ్చన్ మార్క్ ను చేస్తా ఉన్నాయి. ప్రజలలో పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తా ఉన్నాయి. అంటే పెద్ద ఎత్తున ఖచ్చితంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది, 50% కోటా దాటద్దు అనే ఆ రాజ్యాంగ స్ఫూర్తికి వీరు ఎలా అంటే ఖచ్చితంగా ప్రజలకు ఎట్లా హామీ ఇచ్చారనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఒకవైపు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలలో గతంలో మనకు 27% ఉండేది. ఆ 27% కి సంబంధించి కూడా ఒక్కసారిగా 17% పడిపోయింది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ. దీనికి సంబంధించి ఖచ్చితంగా దీనికి ఎవరు అతిథులు అసలు అందరూ అన్ని పార్టీలు కూడా ప్రధానంగా మద్దతు తెలిపాయి. ఆ 3 పార్టీల మద్దతు తెలిపినప్పటికీ కూడా అసలు ఎవరు ఈ యొక్క బీసీ బిల్లును అడ్డుకుంటున్నది ఎవరు అనేది కూడా క్వశ్చన్ మార్క్ వస్తుంది. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతుంది. మొత్తానికి ఈ అంశానికి సంబంధించి ఇంకా బలిదానాలు జరుగుతున్న నేపథ్యంలో ఇక ప్రభుత్వాలు ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉందనేది కూడా ప్రజలలో చర్చ జరుగుతున్న అంశంగా చెప్పొచ్చు వంశం. యా రైట్, థ్యాంక్ యూ అంటున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అసలు జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహబూబ్ నగర్ నుంచి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, చూస్తున్నాం సో మొత్తంగా బీసీ డిక్లరేషన్ అంటే కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు ఏ ప్రభుత్వము
ఏ పార్టీ చేయని న్యాయం మేము చేయబోతున్నామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించుకున్న పరిస్థితి. సో ఎలా ఉంది మొత్తంగా మహబూబ్ నగర్లో బీసీ రగడకు సంబంధించి మొత్తంగా ఒక ఆత్మార్పణం కూడా జరిగిపోయింది. సో ఇక బలిదానాలు జరగకూడదు తెలంగాణ సాధించుకున్నాక అనుకున్నాం, కానీ మరలా ఆ దారిలోనే నడవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇప్పటికైనా ప్రభుత్వాలు రాజకీయ పార్టీల్లో చలనం వస్తుందని మనం భావించవచ్చా? ఏం చెప్తారు? తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది యువకులు ఆతులు బాసిన సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో మరోసారి బీసీ సంఘానికి సంబంధించిన బీసీలకు రిజర్వేషన్ కల్పించడం లేదని సాయి ఈశ్వర్ చారి అనే ఓ యువకుడు కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడడం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం తీవ్రంగా కలిచివేస్తుందని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నినాదం అయితే మరోసారి వెలుగు చూస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆ ప్రభుత్వం తీసుకుంటున్న దుందుడుకు చర్యల వల్ల ఇక్కడ బీసీ సంఘాలు మొత్తం గగ్గోలు పెడుతున్నాయి. అసమంజసమైన చట్ట విరుద్ధమైన చట్టాలను పైకి తెస్తామని, బీసీలకు న్యాయం చేస్తామని ఒక పక్క మోసం చేయడానికి, బీసీ సంఘాలను మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి రాక్షస రాజక్రియ ఆడుతున్నాడని ఇప్పటికే బీసీ సంఘాలు అయితే గగ్గోలు పెడుతున్న తరుణంలో మరోసారి కూడా ఈ బీసీకి సంబంధించిన 42% రిజర్వేషన్ కేవలం 17% వస్తుందని అక్కడ బీసీ సంఘాలు అయితే గగ్గోలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ సంఘాలు కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు, నిరసనలు చాలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎన్నికలు కూడా రావడం, ఆ సందర్భంగా బీసీలకు కూడా 42% కేటాయిస్తున్నామని, రిజర్వేషన్ కల్పిస్తామని ప్రభుత్వము మోసపూరిత ప్రకటనలతో అక్కడ బీసీ సంఘాలు కూడా చాలా ఇబ్బందులకు గురైనాయి. బీసీ నాయకులు కానీ, అక్కడ ప్రజాప్రతినిధులు కానీ, దానికి ఏ పార్టీలకు అతీతంగా కూడా ఇది అక్కడ బీఆర్ఎస్ కానీ, అక్కడ కాంగ్రెస్ కానీ అన్ని పార్టీల ప్రతినిధులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి నేపథ్యంలో వాళ్ళు స్థానిక ఎన్నికలకైతే వెళ్ళడం జరిగింది. ఇప్పటికే మొదటి, రెండో విడత కూడా నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ బీసీకి సంబంధించిన నినాదం అయితే మరోసారి తెరపైకి వస్తున్నది. ఇప్పటికే ప్రభుత్వము మోసం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతము, అక్కడ రాహుల్ గాంధీ అక్కడ వాళ్ళు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, ఆ విద్యార్థికి ఎవరైతే చనిపోయారో ఆత్మ బలిదానం చేసుకున్న వాళ్ళకి పరిహారం కూడా ఇవ్వాలంటున్నారు. ముఖ్యంగా హరీష్ రావు కూడా ఈ రేవంత్ రెడ్డి రాక్షస క్రీడ ఆడుతున్నారు, అందుకోసమే బీసీలను మోసం చేయడానికే 42% అని ముందుకు తెస్తున్నామని చాలా ప్రగల్భాలు పారికారు. ఎవరికి ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయనంత బీసీలకు మేము న్యాయం చేస్తామని చెప్పడం ద్వారా ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ప్రజలను, అక్కడ బీసీ నాయకులను మోసం చేసిందని ఇప్పటికే వేడెక్కుతున్న ఈ సమాజంలో సాయి ఈశ్వరు చారి మరోసారి ఆత్మహత్యకు పాల్పడడం అయితే చాలా కలిసివేసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడే బీసీ సంఘాలు అయితే రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేపడతామని హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా బీసీ సంఘాలతో మనం మాట్లాడడం కూడా జరిగింది. కక్షపూరితంగా, కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి సర్కార్ చాలా అన్యాయం చేసింది. ముఖ్యంగా బీసీలకు ఎప్పుడైతే రెడ్డి సామాజిక వర్గం వచ్చిందో అప్పుడు బీసీలు అనగదొక్కేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రాజకీయ రాక్షస క్రీడల్లో రేవంత్ రెడ్డి అయితే బీసీలను అంటే ఉక్కుపాదం మోపుతున్నారని ఇక్కడికే బీసీ సంఘాలు అయితే గగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీసీల ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘాలు అయితే ఉవ్వెత్తున ఒక ఉగ్రూపంలాగా దాల్చి దాన్ని రోడ్లపైకి ధర్నాలు, అక్కడ రాస్తారోకలు చేసి ప్రభుత్వాన్ని కట్టడి చేస్తామని అయితే చెప్తున్న పరిస్థితి మనకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే కనిపిస్తున్నది. సో ఇక చూస్తున్నాం అంటే పోరాడి సాధించుకున్నాం తెలంగాణని. తెలంగాణ అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది ఉద్యమం. సుదీర్ఘ ఉద్యమాలు చేసిన చరిత్ర తెలంగాణ రాజకీయ పార్టీలకు, తెలంగాణ ప్రజలకు తెలిసిన విద్య. సో మరలా బీసీ ఉద్యమం కోసం అంత ఎత్తున మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడంటే ఒక రాష్ట్రాన్ని విడిపోవటం కోసం పరాయి వాళ్లపై మనం పోరాటం చేశాం, కానీ ఈరోజు మన హక్కులు మనం సాధించుకోవటం కోసం కూడా తెలంగాణలో ఆత్మ బలిదానాలు జరగాల్సిందేనా? ఇంకా రాజకీయ పార్టీలకు కనువిప్పు కలగదా? ఎందుకు చట్టాలు చేయలేకపోతున్నారు? డైరెక్ట్గా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని, అదేవిధంగా కిషన్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఏంటి అంటే ఇప్పటికైనా రాజకీయ పార్టీల్లో చలనం వస్తుందని మనం భావించవచ్చు అంటారా? ఏంటి డీటెయిల్స్? సాయి ఈశ్వరు ఆత్మహత్య చేసుకున్న తర్వాత మాత్రం రాష్ట్రంలో గతంలో శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమంలో ఎలా ఆత్మార్పణం చేసుకున్నాడో ఈ సాయి ఈశ్వర్ చారి కూడా ఆత్మార్పణం చేసుకోవడం వల్ల తెలంగాణలో ఖచ్చితంగా బీసీ ఉద్యమం అయితే మరోసారి ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా అంటే కిషన్ రెడ్డికి సంబంధించిన రాష్ట్రంలో ఉన్న మంత్రి కిషన్ రెడ్డికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆ బీసీ సంఘాలకు క్షమాపణ చెప్పాలని ఇప్పటికే డిమాండ్ను అయితే ఉవ్వెత్తున వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా
ఈ బీసీ ఉద్యమం మరోసారి ఉగ్రరూపం దాల్చకముందే అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోకుంటే మాత్రం ఖచ్చితంగా మరోసారి రాష్ట్రం కూడా అల్లకల్లోలమయ్యే అవకాశం Right. కూడా ఉందని బీసీ సంఘాలు అయితే హెచ్చరిస్తున్న నేపథ్యంలో మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. ఇక ఆదిలాబాద్ జిల్లాకు వెళ్దాం. ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లిన ముఖ్యమంత్రి కొన్ని కీలక ప్రకటనలు చేశారు. ఎర్ర బస్సే కాదు ఎయిర్ బస్సును తీసుకొస్తామంటూ కూడా నిన్నగాక మొన్న చెప్పిన పరిస్థితి. కానీ ఏదైతే అంటే బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం దోబుచ్చులాడుతుంది. అటు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడట్లేదు, అక్కడ నోరు విప్పట్లేదు అంటూ వినిపిస్తున్న పరిస్థితి. సో ఆదిలాబాద్లో బీసీ రిజర్వేషన్ రగడకు సంబంధించి ఏ విధంగా గ్రౌండ్ రియాలిటీ ఉందో మనకు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. వంశీ, ఓవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఇప్పుడు ఏదైతే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఖరారు చేయకపోవడంతో ఇది సాయి ఈశ్వరచారి ఆత్మార్పణం చేసుకోవడం అయితే రాష్ట్ర వ్యాప్తంగానైతే సంచలనం అయితే రేపుతుంది. అయితే ఎన్నికల ముందు ఓవైపు కాంగ్రెస్ పార్టీ అయితే ఒకటే చెప్పింది, బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించిన తర్వాతనే తాము ఎన్నికల్లోకి పోతామని చెప్పినప్పుడు కూడా ఆ హామీ మాత్రం ఎక్కడ అమలు కాలేదు. ఓవైపు హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగానే పూర్తిగా ఇటు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించడంతో అయితే బీసీ సంఘ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఇటు మండిపడ్డ సందర్భాలను అయితే మనం గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఒకే ఒక డిమాండ్ అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే వినిపిస్తుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం జీవోలు తీసుకొస్తే కనీసం కోర్టుల్లో అవి వీగిపోయేలా ఉన్నాయనంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి జీవోలను తయారు చేసిందంటూ కూడా ఇటు బీసీ సంఘాల నేతతో పాటు బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు తెలంగాణను సాధించుకోవడానికి ఓవైపు శ్రీకాంతాచారి ఆత్మార్పణం చేస్తే ఇప్పుడు బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ చేసుకోవడానికి సాయి ఈశ్వర్ చారి కూడా ఆత్మార్పణం చేసుకోవాల్సిన పరిస్థితులు రావడానికి కేవలం ఇటు రాజకీయాలు కేవలం నేతలు ఇస్తున్నటువంటి హామీలను నేపథ్యంలోనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. అసలు అమలు కాని హామీలను ఎందుకు ఇస్తున్నారు? పూర్తిగా బీసీలను ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వాలు కూడా మోసం చేస్తున్నాయంటూ కూడా బీసీ సంఘాల నాయకులు కూడా ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనుక చూసుకుంటే మాత్రం ఇటు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక నిర్మల్ జిల్లాలో మాత్రమే 400 పూర్తి స్థాయి 400 సర్పంచ్ స్థానాల్లో 79 బీసీలకు మాత్రమే రిజర్వేషన్లు అయితే కేటాయించారు. కానీ ఆదిలాబాద్ కానీ అస్మాబాద్ మంచిర్యాల జిల్లాలకు సంబంధించి 21, 23, 20 స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయించారు. అంటే పూర్తిగా బీసీలు అయితే మోసం చేసినట్టుగానైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత బీఆర్ఎస్ హయాంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 27% బీసీలకు పూర్తిగా గతంలో 27% కేటాయించాల్సిన సీట్లకు గాను 22% కేటాయిస్తే మాత్రం ఈ ఏడాది ఎన్నికల్లో మాత్రం కేవలం 17% మాత్రమే అవి అమలు కావడంతో అయితే బీసీ సంఘాల నేతలు కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. చారి మరణంతో అయితే మరొకసారి బీసీ నినాదం అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బలంగా వినిపిస్తుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికలను కూడా ఎక్కడికక్కడ నిలిపివేయాలంటూ కూడా బీసీ సంఘాల నేతలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. వంశీ. యా రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో ఇక మెదక్ జిల్లాకు వెళదాం. మెదక్ జిల్లాలో ఏ విధంగా బీసీ రగడకు సంబంధించి నాయకులు చర్చించుకుంటున్నారు. ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ అని లేదు, ప్రజలందరూ కూడా ఆలోచనలో పడ్డ పరిస్థితి. సో మెదక్ జిల్లాలో బీసీ రగడకు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు క్రాంతి జాయిన్ అవుతున్నారు. క్రాంతి, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా చూస్తున్నాం బీసీ రగడకు సంబంధించి పెద్ద ఎత్తునే ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న పరిస్థితి. సో ఏంటి, ఎలా ఉంది పరిస్థితి మెదక్ జిల్లా వ్యాప్తంగా? వంశీ, మనం చూసినట్లయితే మలివిడత తెలంగాణ ఉద్యమాన్ని శ్రీకాంతాచారి ఏ విధంగా మలుపు తిప్పాడో, శ్రీకాంతాచారి బలిదానం ఆత్మాహుతి ఏ విధంగా మలుపు తిప్పిందో ఇప్పుడు సాయి బలిదానం కూడా అదే విధంగా తీసుకొస్తుంది. అయితే కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఏదో జీవోలు ఇచ్చింది. జీవోలు ఇచ్చి ఆ ఎన్నికలకు తూతు మంత్రంగా పోయింది. అదేదో కంటితుడుపు చర్యల్లాగా చేసింది. ఆ జీవోను కోర్టు కొట్టేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా గతంలో జరిగిన ఎన్నికల్లో కంటే తక్కువ రిజర్వేషన్ తోటి బీసీలను ఈ ఎలక్షన్ లోకి వచ్చింది. లోకల్ బాడీ ఎలక్షన్ లోకి మేము పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామంటూ చెప్పి ఎలక్షన్ లోకి వచ్చింది. అయితే దీన్ని తీవ్రంగా ఎక్కడ కూడా అసలైన రాజకీయ పార్టీలు
సీరియస్ రాజకీయ పార్టీలు ఇవి కూడా దీన్ని ఖండించిన పరిస్థితుల్లో ఎక్కడ కూడా కనిపించట్లేవు. తీవ్రంగా మీరు ఎందుకు చేయట్లేరని ఒక్కరు కూడా ఏ బీసీ నాయకుడు కానీ ఇతర ప్రధాన పార్టీల నాయకులు కానీ ఎవరు కూడా దీన్ని ఖండించలేదు. దీంతో ఆగ్రహానికి ఆవేదనకు గురైన సాయి ఇలాంటి వాళ్ళు ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఇది ఇక్కడితో ఆగిపోతుందా, ఎక్కడికి దారితీస్తుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేము. మొత్తానికైతే బీసీ సంఘాలన్నీ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. సాయి బలిదానాన్ని తోటి వీళ్ళు ఆగ్రహోద్రిక్తులు అవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కంటి తురుపు చర్యల్లో కాకుండా బీసీలకు నిజమైన రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. యాక్చువల్ గా 42% రిజర్వేషన్ ఇచ్చినప్పుడే బీసీలు వ్యతిరేకించారు. మేము 42% కాదు 50% కంటే ఎక్కువ ఉంటాం, మేమెంతో మాకు అన్ని సీట్లు కావాలి, మాకంత రిజర్వేషన్ కావాలని అడిగారు. కానీ సరే ఎంతో కొంత అది పక్కన పెడితే మీరు ఇస్తున్న 42% అని ఇవ్వండి అని చెప్పి దానికి రాజీ పడ్డారు. బీసీ సంఘాలు కానీ బీసీ నాయకులంతా రాజీ పడ్డారు. అయినా ఆ 42% కూడా ఈరోజు దక్కలేదు. దీనికి తోడు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 27% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి, ఆ స్థాయిలో కూడా రిజర్వేషన్ దక్కని పరిస్థితి మన క్షేత్రస్థాయిలో ఉంది వంశీ. దీనికి ఇటు బీసీ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ వ్యతిరేకతని స్థాయి ఆత్మార్పణ మరి నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళింది. రైట్, మనం చూస్తున్నాం. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే తెలంగాణ అంటేనే ఉద్యమాలకు పుట్టినిల్లు. సో అటువంటి ఉద్యమాలు జరుగుతున్నాయి. సో ఐ న్యూస్ కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తుంది, ఆత్మ బలిదానాలతో కాదు, మన హక్కులను కలిసి పోరాడదాం, కలిసి సాధించుకుందాం. మీ పోరాటంలో ఐ న్యూస్ ఎప్పుడు కూడా మీ వెంట నడుస్తుంది. సో అందరికీ కూడా మనం విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. బలిదానాలతో కాదు, మన హక్కుల్ని మనం సాధించుకునే నీళ్లు నిధులు నియామకాలు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లు నిధులు నియామకాల కోసం ఏ విధంగా పోరాడామో ఈరోజు ఆ రిజర్వేషన్లకు సంబంధించి కూడా పోరాటం జరగాల్సిన స్పష్టత అయితే కనిపిస్తుంది. మీడియా సంస్థలు అదేవిధంగా సమాజంలో ఉన్న మేధావులు అందరూ బీసీ మద్దతుకు సంబంధించి, బీసీ రిజర్వేషన్కు సంబంధించి వాళ్లకు మద్దతు ఇస్తున్నా రాజకీయ పార్టీలు నిజంగా ఓ రాజకీయ క్రీడ ఆడుతున్నారు అనేది మాత్రం స్పష్టమవుతుంది. క్రాంతి, సో ఏమంటారు? మీరు చెప్పింది కరెక్ట్. బలిదానాలు అనే ఎప్పుడు కూడా సమస్యకు పరిష్కారం కాదు. మీరు కరెక్ట్ మెసేజ్ ఇచ్చారు. ఎక్కడ కూడా ప్రాణాలు తీసుకోవద్దు, పోతే రానిది ప్రాణం. దానికంటే కూడా మనం ఎన్నో పోరాటాలు చేశాము. నిరంకుశ నిజామునే పోరాటం చేసి ఎదుర్కొని పంపించిన ఘనత మనది. నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఇక్కడ స్వరాష్ట్రాన్ని సాధించుకున్న ఘనత మన విద్యార్థులది, యువతది. ఈ తెలంగాణ నేలలోనే ఆ పోరాట స్ఫూర్తి ఉంది. ఆ పోరాట స్ఫూర్తిని చూపిద్దాం. అవసరమైతే ప్రభుత్వం మెడలు వంచుదాం. ఇక్కడ ఎవరైతే మనకు మోసం చేస్తారో వాళ్ళందరినీ ఎన్నికల్లో ఓట్ల రూపంలో, ప్రజాస్వామ్యంలో మనకు గొప్ప ఆయుధం ఉంది. ఓటు రూపంలో వాళ్ళకి గట్టి బుద్ధి చెప్పొచ్చు. అందరూ సమైక్యంగా యూనిటీగా ఉండి బతికి సాధిద్దాం. చచ్చిపోయి సాధించేది ఏమీ లేదు. మీరు చెప్పారు, మన ఐ న్యూస్ తరఫున ఇదే చెప్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా తమ పోరాట స్ఫూర్తిని చూపించండి, కానీ ఎక్కడ కూడా బలిదానం చేయొద్దు, ఆత్మాహుతి. థ్యాంక్ యూ క్రాంతి. తెలంగాణ పోరాటంలో కూడా సుదీర్ఘంగా ప్రజల పక్షాన పోరాడింది ఐ న్యూస్. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా పూర్తిగా ప్రజల పక్షాన పోరాడుతుంది. రాజకీయ పార్టీల మెడలు వంచి బీసీలకు రావాల్సిన రాజ్యాధికారాన్ని సాధించే వరకు ఐ న్యూస్ మీతోనే, మీ వెంటే నడుస్తుందని సవినయంగా తెలియజేసుకుంటున్నాం. ఇది వాల్టి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.